ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఇదేనమ్మా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మీ సన్నిధి, మీ సహాయం అనుగ్రహించండి. ఇద్దరిని అంతట్లో మీ సహాయం అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు. ఇదేనో అనేకులు రక్షించబడటానికి మీ సహాయం అనుగ్రహించమని మీ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందామండి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ బెరయా సంఘస్థుల గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. అసలు ఈ ఈ సంఘము ఎట్లా స్థాపించబడింది అనే దాని గురించి మనం చూద్దామండి. బెరయా అనేది ఒక చిన్న పట్టణం, కానీ గొప్ప సంఘము ఊరు చిన్నదే, అలాగే సంఘము చిన్నదే, కానీ వారి యొక్క విశ్వాసము గొప్ప చరిత్రను కలిగినదిగా ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. బెరయా అనేది మాసిదోనియా ప్రాంతంలోని ఒక పట్టణంగా మనం చూడవచ్చు. పౌలు గారు తన రెండవ మిషనరీ ప్రయాణంలో అపోస్తల కార్యం 16, 17, 18, 19 అధ్యాయాల వరకు రెండవ మిషనరీ ప్రయాణం కింద మనం చూస్తాం. అయితే ఆ రెండవ మిషనరీ ప్రయాణంలో ఈ బెరయాకి పౌలు శీలలు వచ్చినట్లుగా మనము 17 అపోస్తల కార్యములు 17:10 చూసాం. పౌలు శీల రాత్రివేళ తెస్సలోనికయలో జరిగిన హింసలు నుండి తప్పించుకొని వారు ఏమయ్యారంటే బెరయాకు వచ్చారన్నమాట. బెరయాకు వచ్చినప్పుడు పౌలు బెరయాకు వచ్చిన వెంటనే ఏం చేశారంటే అతడు చిన్నగోగులో ప్రవేశించి సువార్త ప్రకటించాడనమాట. ఆ ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న యూదులు ఒక ప్రత్యేకమైన లక్షణం కలిగిన వారిగా వారిని మనం చూస్తాం. వారు ఎలాంటి ప్రత్యేకమైన లక్షణం గలవారు అని మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 17:11 వారి గురించి రాయబడింది. ఏమని రాయబడిందంటే, వీరు తెస్సలోనికయలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశీలించుచూ వచ్చిరి. గొప్ప లక్షణం ఏంటంటే వారికి పరిశీలించటం. లేఖనముల ప్రకారం చెప్తున్నారా, వారు సొంత మాటలు చెప్తున్నారా అని పరిశీలించేవారుగా ఈ యొక్క సంఘానికి ఉన్న ప్రత్యేకమైన లక్షణం. ప్రతిదినం లేఖనాలను ఏం చేసేవారంటే వారు పరీక్షించేవారు అన్నమాట. ఇది ప్రత్యేకమైన లక్షణం. ఇది మనము చూసినట్లయితే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఈ లక్షణం ఉండదండి. అయితే దీన్ని గ్రహించడానికి బదులు ఎవరు ఏది చెప్తే అది విని అటు ఇటు ఊగిపోయేవారుగా నేటి సంఘాల్లో ఉన్నారు. కానీ అలనాడు బెరయా సంఘములో వారు ప్రతిదినము వాక్యాన్ని ఏం చేసేవారంటే పరిశీలించేవారని, అది వారికి గొప్ప లక్షణంగా వారిలో ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. వారు తెస్సలోనికయల కంటే గొప్పవారు, శ్రేష్ఠులు అవటానికి గల కారణం ఏంటంటే వారు వాక్యాన్ని ఏం చేసేవారండి, మొదటిగా ఆసక్తితో వినేవారు. అంతేకాదు, అంతే ఆసక్తితో స్వీకరించేవారు. ఈ విషయాలు నిజమో కాదో అని, లేఖనం ప్రకారము ఉందో లేదో అని ప్రతిదినం ఏం చేసేవారంటే లేఖనాలని పరిశీలించేవారు అన్నమాట. ఇది ఆ యొక్క బెరయా సంఘానికి ఉన్న గొప్ప లక్షణం. ఇలాంటి లక్షణం ప్రతి సంఘము కలిగి ఉండాలని మరి వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ 3 గొప్ప గుణాలు బెరయా సంఘములో మనము చూడవచ్చు. మొట్టమొదటిగా మనం చూస్తే ఆసక్తి గల హృదయము బెరయా సంఘస్థులకు ఉన్నది. దేని మీద? లోక విషయాల్లో కాదండి, వాక్యము మీద వారికి చాలా ఆసక్తి ఉంది. వారు దేవుని వాక్యాన్ని ఆసక్తిగా వినేవారు.
అంతేకాదండి, వాక్యం వినటానికి మన హృదయం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండి వాక్యాన్ని విని ఆ తర్వాత మనం ఏం చేయాలంటే, ఈ బెరయా వాళ్ళలో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే పరిశీలించే మనసు. ఎవరైనా సరే వాక్యాన్ని వినాలి, హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకుని వారు విన్న ప్రతి విషయాన్ని ఏం చేయాలంటే వాక్యంలో పరిశీలించాలి. వాక్యంలో అలా ఉందో లేదో మనం పరిశీలనగా తెలుసుకోవాలి. అంతేగాని గుడ్డిగా నమ్మటం కాదండి, గుడ్డి విశ్వాసం కలిగి ఉండటం కాదు, కానీ సత్యాన్ని తెలుసుకునే విశ్వాసం ఉండాలి. నేటి దినాల్లో మనం చూస్తే వాక్యాన్ని గుడ్డిగా నమ్మేవాళ్ళే ఎక్కువ కనపడుతున్నారు. ఇది వాక్య ప్రకారము నిజమా సత్యమా కాదా అనే దాన్ని పరిశీలించేవారు చాలా కొదువుగా ఉన్నారు. అసలు ఆసక్తిగా వినేవారే తక్కువ. ఆ విన్నవారిలో కూడా మరి ఇది సత్యమా కాదా అని గ్రహించేవారు ఇంకా తక్కువగా కనబడుతున్నారు. అలాగా ఉండటం కాదు, కానీ సత్యాన్ని గ్రహించేవారిగా ఉండాలి. వినేది నిజమో కాదో పరిశీలించేవారిగా ఉండాలి. ఎవరు చెప్పినా సరే, ఇక్కడ చూడండి, బెరయా వాళ్ళు అపోస్తలుడైన పౌలు శీలలు చెప్తేనే వారు లేఖనాలను పరిశీలించారు. మరి మనం ఎవరు చెప్పినా నమ్మేవారంగా ఉంటున్నాం. అతను ఏం చెప్తే అదే రైట్ అనుకుంటున్నాం, కానీ వాక్యాన్ని పరిశీలించేవారిగా ఉండాలని ఇక్కడ మనకి బెరయా సంఘస్థులు తెలియపరుస్తున్నారు. మూడవదిగా చూస్తే వారు ఏం చేసేవారంటే వినటమే కాదండి, ఆసక్తిగా వినటమే కాదు, విన్నదానిని మరి పరిశీలించటమే కాదు, మూడవదిగా వారు ఆచరించటంలో కూడా వారి విశ్వాసం గొప్పది. కాబట్టి వారు వినటమే కాదు, కానీ విన్నదాన్ని నమ్మి మరి లేఖన ప్రకారంగా ఉన్నట్లయితే వాటిని నమ్మి వాటి ప్రకారంగా జీవించారు. అందుకే అనేక మంది విశ్వాసులు అయినట్లుగా ఆ బెరయా సంఘములో మనం చూస్తాం. అందుకని అక్కడ రాయబడి ఉంటుంది కదండి, అపోస్తల కార్యములు 17:12 రాయబడి, అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామంది విశ్వసించిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 12వ వచనంలో అనేకులు మరి పౌలు శీలలు చెప్పే వాటిపై విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ గ్రీస్తు ప్రత్యేకంగా ఒక దేశం గురించి రాయబడటం చూస్తున్నాం. గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ. ఈ గ్రీస్తు దేశస్థులు ఎలాంటి వారంటే వారు ఎక్కడైనా జ్ఞానాన్ని వెతికేవారనమాట. ఈ జ్ఞానం ఎదకటంలో వీరు చాలా ఆసక్తి గలవారనమాట. అలాంటి వారు దేవుని యేసు ప్రభువుని సువార్త ప్రకటించినప్పుడు పౌలు శీలలు ప్రకటిస్తూ ఉంటే చాలామంది పురుషులలో స్త్రీలలో విశ్వసించిన వారిగా ఉన్నట్లుగా ఇక్కడ మనకు వాక్యం తెలియపరచు. 3 లక్షణాలు బెరయాలో మనం చూసాం. మొదటిగా ఆసక్తి గల హృదయం కలిగి ఉండటము, రెండవదిగా విన్న వాటిని ఆ లేఖన ప్రకారం అలా ఉన్నవో లేవో అని పరిశీలించటము, మూడవదిగా పరిశీలించిన వాటిని సత్యాన్ని గ్రహించి ఆ సత్యాన్ని అనుసరించటము ఆచరించటము వీరిలో ఉన్న గొప్ప విశ్వాసంగా మనం చూడవచ్చు. వారు ఎలాంటి వారు అని మనం చూస్తే హింసలలో వారు నిలిచిన వారు అన్నమాట. ఇలాంటి వారు ఇలాగ నిలబడితే వారు శ్రమలు వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎన్ని హింసలు వచ్చినా వారు ఎలా ఉంటారంటండి, నిలిచి ఉంటారు, విశ్వాసులుగా నిలబడతారు. అలాగా బెరయాలో అంత గొప్ప లక్షణాలు గలవారు ఉన్నారు. వీరు దెసలోనికయలోని యూదులు బెరయాకు వచ్చి అక్కడ కూడా ఏం చేశారంటే అండి, కలహాలు కలిగించారు. దెసలోనికయలో సంఘములో కలిగిన ఆ యొక్క శ్రమలు హింసలను బట్టి పౌలు శీలలు బెరయా ప్రాంతానికి వచ్చి అక్కడ సంఘాన్ని కట్టి అక్కడ మరి సంఘంలో వారి వాక్యాన్ని బోధించినప్పుడు వారు ఎంతో ఆసక్తిగా వినటము పరిశీలించటము ఆ తర్వాత వారు ఆచరించటము చేస్తున్నప్పుడు ఇప్పుడు దెసలోనికయలో ఉన్నవారు ఏం చేశారంటే అండి, యూదులు మరలా బెరయాకు వచ్చారంటే. బెరయాకు వచ్చి ఏం చేశారు, వారు అక్కడికి వచ్చి కలహాలు పుట్టించారనమాట. దెసలోనికయలో కలహాలు పుట్టించారని అక్కడి విడిచిపెట్టి బెరయాకు వచ్చారు.
బెరయాలో కూడా బెరయాకు వస్తే పౌలు గారు అక్కడ కూడా వీరొచ్చి అక్కడ కూడా ఏం చేశారు, కలహాలు పుట్టించారనమాట. అలా పుట్టించినప్పుడు అప్పుడు పౌలు గారు అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ పౌలు గారు వెళ్ళిపోయారు. కానీ ఒక గొప్ప విషయం ఇక్కడ జరిగినట్లుగా మనము చూస్తుంటాం. పౌలు గారు వెళ్ళిపోయినా సరే బెరయ సంఘం ఎట్లా ఉందంటే నిలబడిందనమాట. సంఘము దేని మీద ఆధారపడాలో ఈ బెరయ సంఘాన్ని చూసి మనం నేర్చుకోవాలన్నమాట. వారు ఎందుకు నిలబడగలిగారంటే వారి విశ్వాసం పౌలు గారి మీద కాదండి, వారి విశ్వాసము వాక్యంపై ఉంది కనుక ఆ సంఘము శ్రమల గుండా వెళ్ళినప్పటికీ కూడా ఆ సంఘము నిలబడినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే, ప్రశ్నించుకున్నట్లయితే, నేను వాక్యాన్ని ఆసక్తిగా వింటున్నానా, నేను విన్నది మరి వాక్యములో పరిశీలిస్తున్నానా, నేను విన్నది వాక్య లేఖన ప్రకారం ఉన్నదా అని పరిశీలిస్తున్నామా, అలాగే నా విశ్వాసము మనుషుల మీదనా లేక దేవుని మీదనా, దేవుని వాక్యం పైన అనేది మనము గట్టిగా మరి తీర్మానం చేసుకోవాలి. బెరయ సంఘం మనకు ఒక గొప్ప ఆదర్శ సంఘముగా కనబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే బెరయ ఈరోజు దేవుడు మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. బెరయ క్రైస్తవులుగా మీరందరూ మారండి అని ప్రతి సంఘానికి పిలుపునిస్తున్నారు. వాక్యాన్ని ప్రేమించండి, వాక్యంలో ఉన్న సత్యాన్ని పరిశీలించండి, గమనించండి, నిజమైన విశ్వాసంతో జీవించండి అని బెరయ సంఘస్థులు మనకు నేర్పిస్తున్నారు. అప్పుడు ఎవరు మిమ్మల్ని మోసగించలేరు. అప్పుడు మీ విశ్వాసం ఎలా ఉండదు, కదిలింపబడదనమాట. అలాగా వాక్యంపై నిలిచిన విశ్వాసం ఎప్పటికీ కూడా పడిపోదని వాక్యం మనకి ఈ యొక్క బెరయ సంఘస్థులు మనకు నేర్పిస్తూ ఉన్నారు. బెరయ సంఘం మరి దేనిపై ఆధారపడిందంటే దేవుని వాక్యంపై ఆధారపడినట్లుగా చూస్తున్నాం. నీవు వాక్యాన్ని వినే క్రైస్తవుడివా లేక వాక్యానుసారంగా జీవించే క్రైస్తవుడిగా ఉంటావా అని మనం చూసినట్లయితే అపోస్తల కార్యముల్లో ఈ 17వ అధ్యాయంలో మనకు విశేషమైన గొప్ప సంఘముగా ఈ బెరయ సంఘము కనిపిస్తుంది. ఇది పెద్ద పట్టణం కాదు, గొప్ప పేరు కలిగింది కాదు, కానీ దేవుని దృష్టిలో ఎంతో విలువైన సంఘముగా కనబడుతుంది. వాక్యమును ఆసక్తితో స్వీకరించిరి. ఈ రోజుల్లో చాలామంది వాక్యాన్ని వింటున్నారు కానీ ఆసక్తి లేదు, దాహము లేదు, ఆకలి లేదు. బెరయవారు వేరుగా ఉన్నారు. మనం ఎలా ఉన్నాము? బెరయవారిలాగా ఉన్నామా, వేరుగా వేరే వారిలాగా ఆసక్తి లేని వారుగా ఉన్నామా? వాక్యం వినటమే కాదు, దాన్ని మనము ఆసక్తితో స్వీకరించే వారిగా ఉండాలని, వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని ఇక్కడ మనకి వాక్యము నేర్పిస్తూ ఉంది. ఈ బెరయ సంఘస్థులు మనకి నేర్పిస్తూ ఉన్నారు. ప్రతిదినం లేఖనాలను పరిశీలించాలి. వాక్యాన్ని ప్రతిదినము మనము చదువుచు వాటిని ధ్యానిస్తూ పరిశీలిస్తూ వాక్యాన్ని హత్తుకోవాలని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది మాత్రం అంటే పరిశీలించటం అనేది చాలా ముఖ్యమైన విషయంగా మనం చూడాలి. ఎందుకంటే గుడ్డిగా దేనిని నమ్మేవారిగా ఉండకూడదని, మరి సత్యాన్ని పరిశీలించి గ్రహించేవారిగా మనం ఉండాలి. ఈ రోజుల్లో ఎవరు ఏం చెప్పినా సరే వెంటనే నమ్మేయటం, తర్వాత దాన్నే ఇతరులకి చెప్పేయటం, అవసరమైతే ఆ యొక్క వాటి కొరకు మరి వ్యతిరేకంగా మాట్లాడేయటం కూడా నేటి దినాల్లో చూస్తున్నాం. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు బెరయ సంఘస్థుల వలె సత్యాన్ని తెలుసుకోమని. నీకు వాక్యంపై జ్ఞానం ఉందా లేక ఇతరుల మాటలపై ఆధారపడుతున్నావో నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. అందుచేత అనేకులు బెరయలో విశ్వాసులయ్యారు. వారు కేవలం వినేవారు కాదు కానీ జీవించేవారుగా మనకి వాక్యంలో కనబడుతున్నారు. వాక్యం నీ జీవితాన్ని మార్చకపోతే నువ్వు వినేది ఎంత విన్నా అది వ్యర్థమే. నువ్వు వాక్యానికి వినకముందు ఎలా ఉన్నావో వాక్యం విన్న తర్వాత కూడా అలాగే ఉండి అంతకన్నా భ్రష్టుడిగా కనబడుతున్నావు అనుకో, ఇంకా అదంతా కూడా వ్యర్థం అనమాట. నువ్వు ఎంత చేసినా అదంతా కూడా వ్యర్థం అని దేవుని వాక్యం చెప్తుంది. నీ జీవితంలో మార్పు ఉందా?
పాత జీవితం పోయిందా? ఇప్పుడు మరి పాత జీవితాన్నే మరలా చూపెడుతూ కొత్త జీవితాన్ని ప్రారంభించకుండా ఉంటే అదంతా కూడా వ్యర్థము అని దేవుని వాక్యం చెప్తుంది. దశలోనికే వారు వచ్చి కలహం కలిగించినప్పటికీ, పౌలు వెళ్ళిపోయినప్పటికీ కూడా బెరయా విశ్వాసులు కదిలించబడలేదు, వదిలేయలేదు, విశ్వాసాన్ని వదిలేయలేదు. అంత గట్టి విశ్వాసం కలిగి ఉన్నారు. ఎందుకంటే వారి పునాది పౌలు మీద, శీల మీద, ఎవరి మీద కాదు, కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారు అంటే దేవుని వాక్యం మీదే వారి విశ్వాసము, వారి పునాది ఉన్నట్లుగా మనం చూస్తాం. నువ్వు ఎవరి మీద నిలబడ్డావు? ఎవరి మాట మీద నిలబడుతున్నావు? ఎవరి కొరకు మందిరానికి వస్తున్నావు? ఎవరి మాటలు వింటున్నావు? నువ్వు మనుషులపైన లేక పరిస్థితులపైన, దేవుని వాక్యం పైన నీ విశ్వాసం? నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. ఎందుకంటే వాక్యాన్ని ప్రేమించేవారు నేటి దినాల్లో కావాలి. ఈ కాలంలో దేవుడు బెరయా క్రైస్తవులను కనుగోవాలని ఆయన చూస్తూ ఉన్నారు. కాబట్టి వాక్యాన్ని ప్రేమించేవారు, సత్యాన్ని పరిశీలించేవారు, విశ్వాసంగా జీవించేవారు కావాలని, అలాంటి వారిని ఏ శత్రువు కూడా కదిలించలేడని, అలాంటి వారిని ప్రపంచం ఓడించలేదని వాక్యం మనకి తేటగా తెలియపరచబడుతుంది. కాబట్టి బెరయా వారిలాగా మారదామా? సాధారణ క్రైస్తవుడిగా మిగిలిపోదామా? వాక్యంపై నిలిచిన వాడు ఎప్పటికీ పడిపోడని దేవుని వాక్యం చెప్తుంది. సత్యాన్ని తెలుసుకున్నవాడు స్వేచ్ఛ పొందుతాడని వాక్యం చెప్తుంది. మరి నువ్వెలా ఉన్నావు? వాక్యాన్ని విను, పరిశీలించు, వాక్య ప్రకారం జీవించు. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడిగా, తండ్రిగా, ప్రభువుగా తోడుగా ఉన్నారు నాయన. బెరయా సంఘస్థుల వలె ప్రభా మేము కూడా జీవించటానికి మీ సహాయం అనుగ్రహించండి. వాక్యాన్ని ఆసక్తిగా వినటము, వాక్యాన్ని లేఖన ప్రకారము పరిశీలించటము, లేఖనంలో ఉన్నట్లుగా ఉన్నట్లయితే వాటిని అనుసరించటము నాయన. వారి వలె, బెరయా సంఘస్థుల వలె మేము వాక్యాన్ని గ్రహించి, బెరయా సంఘస్థుల వలె శ్రమలు, కష్టాలు, ఇరుకులు ఎలాంటివి కలిగినా మేము కదిలించబడకుండా స్థిరంగా నిలబడటానికి మీ వాక్య సహాయం మాకు అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.